గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ వినమ్రా. ఏంటి రెస్పాన్స్ లేదు? మౌనవ్రతం. ఓహో. హాయ్ హ్యాండ్సమ్. లుకింగ్ గ్రేట్. షర్ట్ బాగుంది. ఈ డబుల్ యాక్షన్ చాలా ప్రాబ్లం అయిపోతుంది. ఇవాల్టి పాఠం క్షమ అంటే క్షమించడం. దీన్నే మాఫ్ కర్నా అని కూడా అనొచ్చు. ఎవరది? ఎవరెక్కడ నవ్వింది? మీకు పాట ఇంట్రెస్ట్ లేకపోతే బయటకు వెళ్ళిపోండి. మిగతా క్లాస్ డిస్టర్బ్ చేయకండి. మీరు సూపర్ అండి. మరే ఎక్కడికి రా వెళ్ళిపోమంటే నిజంగా బయటకు వెళ్ళిపోతారా? కూర్చోండి కూర్చోండి. సెల్లు క్లాస్ రూమ్ లో సెల్ ఫోన్ ఆఫ్ చేసి పెట్టాలి. ఎన్నిసార్లు చెప్పాలి? ఇంకా మోగుతుందండి. మోగేది మీదే. ఇందాక అనుకుంది రివైండ్ చేసుకోండి. ఏంటి కాల్ చేసావు? నాకు బోర్ కొడుతుంది సో పదండి బయటికి వెళ్దాం. బయటకా? ఇప్పుడు ఎలా? బంక్ కొడదాం. బంకా? కాలేజ్ బంక్ కొట్టాలని చిన్నప్పుడు నా కోరిక. స్టూడెంట్స్ కొడితే ఓకే, లెక్చర్స్ బంక్ కొట్టొచ్చు అంటావా? కొట్టచ్చు, తప్పలేదు సార్. డోంట్ వరీ. అయితే సరే, ముందు క్లాస్ చెప్పని చెప్తా. సో కమింగ్ టు ద పాయింట్. ఎక్స్క్యూజ్ మీ సార్. yes నాకు డౌట్. నాకు దీని మీదే డౌట్. యాక్చువల్లీ ఇప్పుడు వద్దులేండి, నేను స్టాఫ్ రూమ్కి వస్తా, అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయండి. నా ఒక్కదాన్ని గురించి క్లాస్ డిస్టర్బ్ అవ్వద్దు. మరే ఈరోజు క్లాస్ అవుతుండగా అన్ని డౌట్స్ అంటాను, నువ్వు చేస్తానని. నేను ఏదో చెప్పేలోగా సారీ సార్, నా ఒక్కదాని మూలంగా క్లాస్ డిస్టర్బ్ అవటం నాకు ఇష్టం లేదు, స్టాఫ్ రూమ్కి వస్తాను అని అంటావు. ఏమైంది? ఓ గాడ్, నీ మౌనవ్రతం వల్ల చచ్చిపోతున్నాను నేను. ఏమైంది? ఆ అమ్మాయి డౌట్ అడిగితే నీ బాధ ఏంటి? ఓహో, మాస్టర్ నా అమ్మాయి తన్నుకుపోతుందా? తప్పే ఉందిలే. ఆ అమ్మాయిని చూసా ఎలా ఉంటుందో? తంగిడి కబాబ్ లాగా ఉంటది. నువ్వేమో వాడిపోయిన కొత్తిమీర కట్లా ఉంటావు. ఆడపిల్లని నాకే దాన్ని చూస్తుంటే అదోలా ఉంటది. ఇంకా మగాళ్ళకైతే ఇప్పుడే. నువ్వేమో మౌనవ్రతం చేస్తావు, అదేమో టెంప్ట్ చేస్తుంది. పాపం మధ్యలో ఆయన ఏం చేస్తాడు? ఇప్పటికైనా కళ్ళు నోరు ఒకేసారి తెరు. ఇక మౌనవ్రతం లేదు, తొక్కలేదు. రిషి గారు, ఏమండి రిషి గారు? అది సౌండ్ అంటే. విని నువ్వేనా నన్ను అలా పిలిచింది? నీకు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది విని? ఇక నుంచి అన్ని వస్తే కానీ మీరు ఇవాళ నన్ను డ్రాప్ చేయాలి మీ బైక్ మీద. తప్పకుండా. మరి నీ బైక్ ఏమైంది? కాకెత్తుకుపోయింది. మీకెందుకు? ఓ రియల్లీ? ఐ లైక్ దట్ కాకి. యాక్చువల్లీ ఐ లవ్ దట్ కాకి. I'll wait in the staff room. ఆ డౌట్ నేను అడగమనలేదు, తనే అడిగింది. నువ్వు వెళ్ళిపోయి చెప్తా, తన డౌట్ క్లియర్ తీసుకొచ్చేస్తా. రిషి, నువ్వు ముందు కాన్సన్ట్రేట్ చేయాల్సింది అటు ఇటు కాదు. వినమ్ర నా ప్యాషన్, వైశాలి నా ప్రొఫెషన్. ప్రొఫెషన్ ప్యాషన్ ఒకటి కాకపోతే రిస్క్. లైఫ్ అన్నాక రిస్క్ లేకపోతే ఎలాగటో? వచ్చేద్రా వైశాలి. కమింగ్ వైషు. రిస్క్ నీకు కాదురా, నాకు. నా గురించి పేపర్లో రాస్తావా? నేను మాఫియా కింగ్నా, సిటీలో ఉంటున్న వీరప్పన్న. అవన్నీ నిజాలు అనుకుని జనం నమ్మేసి నన్ను ఏ ఎమ్మెల్యేనో ఎంపీనో చేసేస్తే దేశానికి ఎంత అప్రతిష్టరా. రక్షించండి, కాపాడండి, రక్షించండి. ఎవడరా నేను రక్షించేది? ఉన్నాడు మిస్టర్. రండి సార్. సైడ్ సైడ్ సైడ్. నువ్వు దొంగతనాలు మానేసి పోలీస్ ఎప్పుడయ్యావురా? అది మోసపోయావు మిస్టర్. నువ్వు ఆయన్ని దొంగే అనుకుంటున్నావు కదూ? అనుకోవడం ఏంటి, వాడు దొంగే కదా. కాదు, నీలాంటి వాళ్ళని పట్టుకోవడానికి దొంగలా నటిస్తున్నా అంకుశం రాజశేఖర్. ఏం సార్ చూస్తున్నారు? వెళ్ళండి. అటు కాదు, ఇటు. పబ్లిక్ ముందు కొడితే బాగోదు. మమ్మల్ని క్షమించి వదిలేస్తున్నాను. పారిపో. నేను పారిపోవాలా? ఈశ్వర్ కూడా మేమే పారిపోవాలా? లేదు,
ఈసారి నువ్వు చచ్చిపోవాలి. నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్కారం సార్. 46 46. ఏం సార్ ఇది? మీరు కొడితే వాడు పడిపోవాలి కానీ వాడు కొడితే మీరు పడిపోవడం ఏంటి? మీరు తగిలితేనే వాడు పడిపోయాడు. ఒక్కటి కొట్టారంటే గింగిరాలు తిరుగుతాడు. కొట్టండి సార్. కేసు అవుద్దేమో. సార్ కొట్టే కేసు ఎలా అవుతుంది? కొట్టండి సార్. ఏంట్రా అలా కళ్ళప్పగించి చూస్తున్నారు? నువ్వింత దొబ్బుకున్నవాడంతా బక్కకున్నాడు, ఎట్లా కొడుతున్నా నా సంజాయితలే. చెత్త నా గాడిదిల్లారా. ఆ బక్కొడితో మనం తన్నులు తింటే రేపటి నుంచి సిటీలో తలెత్తుకొని తిరగలేము. వెళ్ళండి. అయ్యి బాబా ఎంత రక్తం వచ్చేస్తుందో. నమస్కారం సార్. 49 49. లెక్కలు మాకొచ్చు. అయ్యి బాబా ఎంత రక్తం గారిపోతుంది. బీ పాజిటివ్ కదా. పిచ్చోడా, పౌరుషం రావడం కోసం సారే బ్లడ్ వచ్చేలా కావాలని కొట్టించుకున్నారు కదా సార్? అవును. చూసావా? చూడండి సార్, మీ రక్తం కళ్ళ చూడండి. ఆవేశం తెచ్చుకొని వాళ్ళంతా చూడండి. నమస్తే సార్. ఇది డబ్బుల కోసం కొట్టిన చెల్లియుడు కాదురా. ఈ పరశురాముడు ఉన్నాడని బండేజ్ చేసిన చెల్లియుడు. కమ్ ఆన్ ఫాలో మీ. వెల్ మై బాస్, వెల్ డన్. ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ యు. ఏంటండి అలా చూస్తున్నారు? మిమ్మల్ని ఒకటి అనొచ్చా? అనండి. ఐ లవ్ యూ. నేను ఒకటి అనొచ్చా? నేను ఐ లవ్ యూనే. Huh?
ఎక్కడికి వెళ్ళాలో తెలియలేదు. ఇక్కడ ఉందా అని వచ్చేసాను. ఇక్కడ వీలేదు, వెళ్ళిపో. ఒంటరి ఆడపిల్లని ఇంత రాత్రిపూట ఎక్కడికి వెళ్ళను? పొద్దున్నే వెళ్ళిపోతాను. అదేం కుదరదు, ఇది నా ఇల్లు కాదు. పైగా నేనే బేవర్స్గా ఉంటున్నాను. ప్లీజ్ 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 ప్లీజ్. ఇదిగో అంత రిక్వెస్ట్ గా అడక్కు. అలా అడిగితే నేను కాదనలేను. అంటే నువ్వెంత అందగాడివో నీ మనసు కూడా అంత అందమైందన్నమాట. అదేం కాదు. సర్లే, నేను ఎక్కడ పడుకోను? అంటే ఇక్కడ ఉండడానికి డిసైడ్ అయిపోయావా? అంతేగా మరి. ఇదిగో అయితే పొద్దున్న వెళ్ళిపోవాలి. అలాగే, వెళ్ళి సోఫాలో పడుకో. థ్యాంక్ యూ. నీ పేరేంటి చెప్పలేదు? నువ్వు అడగలేదుగా. ఇప్పుడు అడుగుతున్నానుగా, చెప్పు. స్వప్న. నీ పేరేంటి? రాజా. అది సరే గాని మీ నాన్నగారి పేరేంటి? చూడమ్మా, బయట ఎవరు అడిగినా నువ్వు పలానా అని చెప్పొద్దు. నిన్ను అడిగేది. మీ ఫాదర్ పేరేంటి? స్వప్న ఫాదర్. పేరు స్వప్న ఫాదరా? మీ నాన్నగారి పేరు? స్వప్న నాన్నగారు. మీ మదర్ పేరేంటి? స్వప్న మదర్. మీ ఊరు పేరేంటి? స్వప్న ఊరు. ఇప్పుడు నేను చెప్పేది సరిగ్గా అర్థం చేసుకో. నీ పేరేంటి? స్వప్న. మీ ఫాదర్ పేరు? స్వప్న ఫాదర్. మీ మదర్ పేరు? స్వప్న మదర్. వెళ్ళి సోఫాలో పడుకో. అమ్మా మిన్ను, ఏంటి మావయ్య? మందులో వస్తాడు, పొలానికి రమ్మని చెప్పు. సరే మావయ్య. ఒరేయ్, నాకు కొన్ని పెట్టవా? నువ్వు మొన్న కజ్జికాయలు తెచ్చుకున్నప్పుడు నాకు పెట్టావా? ఉండు, నీ సంగతి తర్వాత చెప్తా. దొంగ పోయి పోలీస్ వచ్చే, ఎక్కడ దొంగలు అక్కడేగా. చూప్. పోలీస్ వస్తున్నాడు, దొంగ ఎక్కడా? అదే అక్క, మామయ్య చెప్పాడు కదా మందులోడు వస్తాడని. నేనే మందులోని. మామయ్య మిమ్మల్ని పొలానికి రమ్మని చెప్పారు. ఇక్కడే కలిశారు. ఆయన వస్తా అన్నారు. వచ్చేంత వరకు నన్ను ఇక్కడే కూర్చోమన్నారు. అన్నట్టు మీరు కాఫీ బాగా పెడతారని మీ మామయ్య చెప్పారు. ఓ కప్పు కాఫీ కూడా తాగమన్నారు. ఓ కప్పు సరిపోతుందా? నాకు ఒక కప్పు సరిపోతుంది. మీకు కావాలంటే మీరు తెచ్చుకోండి, ఇద్దరం కలిసి తాగుతామే. ఏంటి అలా చూస్తున్నావు? లైన్ వేస్తున్నావా? చిచ్చి రాదా? రేయ్, నీ వయసుకు తగ్గ మాటలు మాట్లాడండి రా. మరి నీ పేరేంటి? నందు. బాగుందా? బాగా యావరేజ్ గా ఉంది. మీ పేర్లేంటి? చిన్ని, రవి, ఉమా. ఓహో, అవును. మీ అక్కయ్య పేరేంటి? నీకెందుకు? ఊరికే అడిగాను అంతే. ఇంకెప్పుడు అడగద్దు. అంకుల్, ఇంకా ఎంతసేపు ఉంటారు? అదే ఆ మందులోడు వచ్చేంత వరకు. అంటే అదే అదే అది మీ మామయ్య వచ్చేంత వరకు. మాట అంతా పాటు చేశారు. రండి పోదాం. ఓ థ్యాంక్ యూ. కాఫీ అదిరిందండి. యాక్చువల్ గా నాకు కాఫీ మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. అంటే ఇంట్రెస్ట్ ఉండదన్నాను కానీ ఇంత బ్రహ్మాండమైన కాఫీ ఎవరికైనా ఇష్టం లేకుండా ఉంటుందో చెప్పండి. పైది బై, నా పేరు నందు. నాకెందుకు చెప్తున్నారు? మీ పేరు చెప్తారని. అసలు మీరు ఏ మందులు అమ్ముతారు? ఆ మందు ఈ మందు అంటే ఏం లేదండి. కడుపు నొప్పి దగ్గర నుంచి కాళ్ళ నొప్పి వరకు అన్ని మందులు అమ్ముతారు. కాళ్ళ నొప్పి, కేళ్ళ నొప్పి, ఒంటి నొప్పి, పంటి నొప్పి, కంటి నొప్పి, ఆ నొప్పి, ఈ నొప్పి. అమ్మా, మాధవయ్య గారు ఉన్నారా? పొలానికి వెళ్ళారు. మీరెవరు? నేను మందులోనమ్మా. అలా మూర్లో చూడకండి, భయం వేస్తుంది. లే, పైకి లే. ముందు బయటికి నడు. అంటే అది ఈ ప్యాకెట్ మీకు ఇద్దామని. ఏంటది? తెరిచి చూడండి. ఎవరిని అడిగి ఫొటోస్ తీసావు? అంటే అది సరదాగా. ఏంటి సరదాగా? అబద్ధం చెప్పి మా ఇంట్లోకి రావడం సరదానా?
నాకు తెలియకుండా నా ఫొటోస్ తీయడం సరదానా? మర్యాదగా చెప్తున్నా, ఇక్కడ నుంచి వెళ్ళిపో. వెళ్ళు. ఆ నాట్లు వేసేటప్పుడు ఎంకిలా చాలా బాగున్నారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మాట్లాడవలసింది మేము. ఇంతకీ మీ కంపెనీ పేరేమిటి? రావండుకో. ఓహో, మగాళ్ళ పేరు పెడితే వెరైటీగా ఉంటుందని పెట్టినట్టుంది. లేడీస్ ఎంతమంది ఉన్నారు? సుందరతో కలిపి 5. సుందర్ అంటే కొత్త ఫిగరా? అవును, మొన్ననే వచ్చింది. ఒరే, కంపెనీ పెట్టినప్పుడు మాకు ఇన్ఫార్మ్ చేయాలిరా. బుద్ధి లేదు, ఎద్దులో ఉన్నావు. మీకు ఎందుకే ఇన్ఫార్మ్ చేయాలి? మా ఫ్యామిలీ. ఫ్యామిలీయా? అవును. ఆ టైప్ లో పెట్టినా కూడా మాకు చెప్పాల్సిందే. అబ్బా, ఏమిటాయి మీ గొడవ? అమ్మా, దీన్ని ఎక్కడో చూసినట్టుగా లేదు. ఎక్కడో ఏంటి బాసు? మొన్న మేళ్ళద్ది కావాలని సావిత్రి ఇంటికి వస్తే పోలీస్ స్టేషన్ లాక్కొచ్చి చితకబాదే చూడు. ఆడలో ఒకటిగా తీడు. ఒరే, ఈయన చూడరా, ఆ రోజు ఈయన గుంపులో ఈ కొత్తంగాడు కూడా ఉన్నాడు కదా. సుందరమ్మ కంపెనీలో చింతామణి. చింతామణి కూడా ఇక్కడే ఉన్నాడంటే నాకు అర్థమైపోయింది కంపెనీ అని. అబ్బా, ఏమిటాయి మీ గోళ? ఏం కావాలి మీకు? మొదట్లో అయితే 1000 రూపాయలతో సరిపోను. లేట్ చేశారు కాబట్టి పెనాల్టీతో 1500. 1500? గణపతి రావు వస్తున్నారు. నువ్వు అర్జెంట్ గా సాయిబాబు దగ్గరికి వెళ్ళి 1500 పట్టరా. ఓకే. పోలీసు వాళ్ళకి ఇవ్వడానికి కొంచెం క్యాష్ కావాలి, జేబులో తీసుకుంటున్నాం. సారీ. ఇది టౌన్ కదండి, సెక్యూరిటీ ప్రాబ్లము. అందులో మా ఫ్యామిలీ చాలా పెద్దది కదా, అంచేత రాత్రి రోజు కన్నీసు ఉంచమని ఇలా ప్రతి మామూలు ఇస్తుంటాం అనమాట. అఫ్కోర్స్ అది వాళ్ళ జాబే అనుకోండి, అయినా తప్పదు. నేను ఆలోచిస్తున్నది వాళ్ళ జాబ్ గురించి కాదు, నీ జేబు గురించి. రోడ్డు మీద డాన్స్ చేస్తావు, డాన్స్ చేయడానికి ఆ స్కూల్లోకి వెళ్ళు. ఓహో, ఇది డాన్స్ ఆడే చోట. సార్ ఏంటి తదిగణతం? ఇది డాన్స్ ఆడే చోటే కదా సార్? డాన్స్ ఆడే చోటు కాకపోతే దున్నపోతులు వినే చోట డాన్స్ ఆడే చోటే. అయితే మీకు స్వర్ణముఖి తెలుసా సార్? స్వర్ణముఖి తెలియపోవటం అండి బాగా తెలుసా బాబు. ఇప్పుడు ఆవిడ ఎక్కడుంటుంది సార్? బంగ్లాలో ఉంటుందయ్యా. బంగ్లాలో ఎందుకుంటుంది సార్? ఇంట్లో ఉండదా? వాడిని బంగ్లాన్న ఇల్లన్నా ఒకటేనయ్యా బాబు. ఆ బంగ్లా ఎక్కడ ఉంటుంది సార్? బంజారా హిల్స్ లో ఉంటుంది. ఆ బంజారా హిల్స్ ఎక్కడ ఉంది సార్? వల్లకాట్లో ఉంటుంది. అసలు వల్లకాడు ఎక్కడ ఉంది సార్? అరే సార్, పోనీ స్వర్ణముఖి ఫోన్ నెంబర్ అయినా తెలుసా సార్? డైరెక్ట్ లో ఎత్తుకోవయ్యా బాబు. ఏం సార్ మీరు చాలా చిరాకు పడుతున్నారు? కొంపతీసి మీ పెళ్ళం లేచిపోయిందా? ఇలా ఈ విషయం నీకెలా తెలుసు? అంత కరెక్ట్ గా చెప్పావు. మీలాంటి మూలశంక మనిషి మొగుడైతే ఏ పెళ్ళమైనా లేచిపోక వస్తున్నారు సార్. ఇప్పుడు ఆ డైరెక్టరీ ఎక్కడ ఉంటాడు సార్? డైరెక్టరీయా? అదిగో ఆ బైక్ మీద వస్తున్నాడు చూడు, ఆడే. సార్ 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 హోల్డ్ ఆన్. ఓ డైరెక్టరీ అంటే మీరేనా? కాదు, డైరెక్టర్. ఆయన అడిగితే స్వర్ణ ఫోన్ నెంబర్ మీ దగ్గర ఉంటుందని చెప్పారు. స్వర్ణ ఫోన్ నెంబర్ తెలుసా సార్? స్వర్ణ అంటే డాన్స్ స్వర్ణముఖి. అవును, స్వర్ణముఖి మీకు తెలుసా సార్? ఎస్, ఐ నో హర్. నేను ఆమె వీరాభిమాని. మరి మీరు? నేను మీరు చెప్పేంత గొప్పవాడిని కాను సార్. ఆమెను పెళ్లి చేసుకోబోయేవాడిని. సెల్ అంటే ఫోన్. ఇది ఫోన్ ఏంటి సార్? ఫోన్ అంటే ఎర్రగా డబ్బాల ఒక అద్దం తలుపు రూపాయి, అందులో నేను ఒకసారి చేశాను సార్. ఎవరి నెంబర్ సార్ ఇది? స్వర్ణముఖి నెంబర్. స్వర్ణముఖి నెంబర్ మీ మనసులో ఉందా సార్? అవును, ఇదిగో మాట్లాడు. ఇది ఎలా మాట్లాడాలి సార్? ఇలా మాట్లాడు. ఓహో. హలో. హలో స్వర్ణ. ఎవరు మాట్లాడేది? నేను బాలరాజుని. అంటే నన్ను గుర్తుపట్టలేదా? ఫోన్ లో మొహం కనిపిస్తుందా? ఇంతకీ ఎవరు మాట్లాడేది? ఓ అత్త, నేనత్త, మన ఊరు బాలరాజుని. మాట్లాడవేంటత్త? నువ్వు నన్ను మర్చిపోయినట్టున్నావు. ఫోన్ స్వర్ణకివ్వు.
స్వర్ణ ఇంట్లో లేదు. హలో హలో ఫోన్ పెట్టేసింది. మా అత్త నా మీద కోపం అనుకుంటారు. మా కథ మీకు తెలియదులేండి. అలాగా? మీరేంటి సార్ అదోలా ఉన్నారు? అబ్బే ఏం లేదు. మళ్ళాంటి వాళ్ళు స్వర్ణముఖిని 1000 మంది ప్రేమిస్తారు, కానీ స్వర్ణముఖి మనసులో ఎవరున్నారో వాళ్ళు లక్కీ ఫెలో. అక్కినేని నాగేశ్వరరావు గారు లెవెల్లో డైలాగ్ చెప్పారు సార్. ఓకే ఆటో థ్యాంక్స్. ఆటోని బిల్ థ్యాంక్స్ చెప్తారేం సారు? థ్యాంక్స్ నీకు కాదయ్యా, డైరెక్టరీకి. పద పద పద. Gabba gabba hot, beep beep beep, da 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 low.